2026లో విడుదల కాబోతున్న పాన్ ఇండియా చిత్రాల్లో రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న పెద్ద సినిమా సృష్టిస్తున్న ప్రకంపనలు అంతా ఇంతా కాదు. సాధారణంగా భారీ అంచనాలున్న సినిమాలకు ఎక్కడో ఒక చోట చిన్నపాటి విమర్శలు ఎదురవుతుంటాయి. కానీ ఈ చిత్ర విషయంలో మాత్రం హైప్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలతో పాటు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన పెహల్వాన్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నెగిటివిటీకి అస్సలు తావు లేకుండా యాంటీ ఫ్యాన్స్ కు కూడా విమర్శించే అవకాశం ఇవ్వనంత పకడ్బందీగా బుచ్చిబాబు ఈ ప్రాజెక్టును చెక్కుతున్నారు. ఈ సినిమాకు ఇంతటి ఆదరణ లభించడానికి ప్రధాన కారణం బుచ్చిబాబు సిద్ధం చేసుకున్న సాలిడ్ కంటెంట్ అని చెప్పవచ్చు. ఇది కేవలం ఒక మామూలు కమర్షియల్ కథ కాదు. ఒక పల్లెటూరులో రకరకాల క్రీడలు ఆడే సామాన్య కూలి అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడనే అద్భుతమైన ప్రయాణం. గ్రామీణ నేపథ్యం నుంచి గ్లోబల్ వేదికల దాకా సాగే ఈ కుర్రాడి కథలో భావోద్వేగాలతో పాటు పసందైన యాక్షన్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. శంకర్ వంటి దిగ్గజ దర్శకులకి సాధ్యం కాని రీతిలో కొత్త తరం దర్శకుడైన బుచ్చిబాబు తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తుండడం విశేషం. రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్ దొరకడంతో ఈ కథను విజువల్గా అద్భుతంగా ఆవిష్కరించేందుకు దర్శకుడు పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నారు. కేవలం హీరో పాత్రనే కాకుండా సినిమాలో ఇతర కీలక పాత్రధారులైన జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి వారి లుక్స్ను ఇంకా గోప్యంగా ఉంచారు. వీరందరినీ నేరుగా ట్రైలర్లో పరిచయం చేయడం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో అంచనాలను శిఖరాగ్రానికి తీసుకెళ్లాలనేది చిత్ర యూనిట్ ప్లాన్. ఇందులో కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా విభిన్నమైన క్రీడలను చూపించబోతున్నారనే వార్త సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బుచ్చిబాబు ఇప్పుడు గురువును మించిన ప్రతిభను కనబరుస్తూ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంలో అత్యంత కీలకమైన దశలో ఉంది. ఐటెం సాంగ్ చిత్రీకరణతో పాటు రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో వచ్చే 30 రోజులు ప్రమోషన్ల విషయంలో చిత్ర బృందానికి చాలా కీలకం కానున్నాయి. ఈ పక్కా ప్రణాళికతో పెద్ద బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.